హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న పవిత్ర కథ విందాం. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న కథ వింటే ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుంది. చాలా కాలం క్రితం పూర్వం మగధ దేశంలో కుండినాపురం అనే ఊరు ఉండేది. అక్కడ చారుమతి అనే మహిళ ఉండేది. ఆమె భర్త పేరు చక్రదత్త. చారుమతి చాలా సాధ్వి, పవిత్రమైన మహిళ. ఆమె రోజు మహాలక్ష్మీదేవిని పూజించేది. ఆమె ఇంట్లో ఎంతో ధనమున్నా మనసులో ఇంకా ఏం చేయలేదు, దేవి అనుగ్రహం కోసమని అనుకునేది. ప్రత్యక్షం అయ్యింది. ఒకరోజు శ్రావణ మాసం శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవి కలలో కనిపించి, దేవి దివ్య రూపంతో చేతిలో కలశం పద్మాలతో కనిపించింది. లక్ష్మీదేవి ఇలా అన్నది, చారుమతి, నువ్వు నా భక్తురాలివి. నీ భక్తికి నేను చాలా సంతోషించాను. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నా పూజ చెయ్యు. ఈ వ్రతం చేస్తే నేను అష్టలక్ష్మి రూపంలో నీ ఇంటికి వస్తాను. ధనం, ధాన్యం, సంతానం, సంతోషం, సౌభాగ్యం, ఆరోగ్యం అన్ని ఇస్తాను అని వెళ్ళిపోయింది. చారుమతి నిద్ర లేచి చాలా ఆనందపడింది. వెంటనే ఈ వ్రతం చేయడానికి సిద్ధపడింది. చారుమతి పొద్దున్నే కలశం పెట్టింది. ఊర్లో ఉన్న 8 మంది సుమంగళి స్త్రీలని పిలిచి పూజ చేసింది. లక్ష్మి అష్టోత్తరం చదివి ప్రసాదం పెట్టి హారతి ఇచ్చింది. అద్భుతం ఏంటంటే ఆ వ్రతం చేశాక చారుమతి ఇంట్లో ధనం, ధాన్యంతో, సంతానంతో, సంతోషంతో ఇల్లంతా నిండిపోయింది. భర్తకి వ్యాపారంలో లాభం వచ్చింది. ఊర్లో అందరూ చారుమతి అదృష్టాన్ని చూసి ఈ వ్రతం వెనుక ఏముంది అని అడిగారు. చారుమతి మొత్తం కథ చెప్పింది. అప్పటి నుంచి ఆ ఊర్లో అందరూ మహిళలు ఈ వ్రతం చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఈ వ్రతం పేరు వరలక్ష్మి వ్రతంగా మారింది. వరం అంటే కోరిన వరం ఇచ్చేది అని అర్థం. ఈ కథ విని పూజ చేస్తే భర్త ఆయువు ఆరోగ్యం పెరుగుతుంది, ఇంట్లో దరిద్రం పోతుంది, పిల్లలు బాగా చదువుకుంటారు, పెళ్లి కాని అమ్మాయిలకి మంచి భర్త వస్తాడు, కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇది మనం చేస్తున్న వ్రతం వెనుక ఉన్న పవిత్ర కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఈ వ్రతం చేస్తున్నారా? కామెంట్ లో చెప్పండి. జై మహాలక్ష్మి అని రాయండి. నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ పూజ విధానం చెప్తాను. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.